అప్పులు తెచ్చుకొని ఊరోజులు పెట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి దేనికి వచ్చింది? మాకు ప్రభుత్వం గిట్టుబాటు రేట్ ఇస్తే మాకు ఇంత దాకా వచ్చి వచ్చేవాళ్ళం కాదుగా. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరగచ్చు కదా. ఏం జరిగిద్దానా ఆయన పదవిలోకి రాకముందు కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు కదా. సో ఒకవేళ ఈ ప్రాబ్లం కూడా చెప్తే హెల్ప్ చేశాడు కదా పక్క. ఎట్లాంటి సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు దానంగా ఇవ్వడం జరిగింది. అన్న ఇచ్చినందుకే కాదులే కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది అది ఇప్పటి నుంచి నడుస్తుంది. 20% ఉంది ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసరికల్లా రైతులకి ఒక ఎకరానికి వచ్చేసరికల్లా మిరప దేశం రైతుకి 1,70,000 2 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. పెట్టుబడి గవర్నమెంట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఈ గిట్టుబాటు ధర అయితే ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు. 1,500 1,200 1000 2,000 రూపాయలు ముందుకట్టి వచ్చేసి పడుతుంది. ఒక చిన్న డబ్బా ఇంత ఉండదు. 1,500 2,000 అంటే కొనాలంటున్నాం. కూలోళ్ళు వస్తే 300 400 అంటున్నారు. ఎట్లాంటప్పుడు మేము ఎడిపోవాలి. ఇవాళ రేట్ వచ్చేసరికల్లా 13 14 అంటున్నారు. 20,000 లెక్కలేని మాకు గిట్టుబాటు ఏమైద్ది? 70-80,000 పెట్టుబడులు అవుతున్నాయి. ఈ పెట్టుబడులన్నీ ఏమి పెట్టాలి? ఇల్లు ఊరు వదిలిపెట్టి ఇటు రావాల్సి వస్తుంది. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరగచ్చు కదా. ఏం జరిగిద్దానా? ఏం జరగదు. అంటే ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు కదా. సో ఒకవేళ ఈ ప్రాబ్లం కూడా చెప్తే హెల్ప్ చేశాడు కదా పక్క. చాలా అయినా ఎట్లాంటి చాలా అంటే ఈ రైతులు కనుక అందరూ ఈయనంటే ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు. ఇవన్నీ చేయలేక ఆయన మేలకొని ఉంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అందరికి హెల్ప్ చేస్తుంది కదా. ఒకవేళ ఆ దృష్టికి తీసుకెళ్తే చేస్తుండొచ్చు కదా. తీసుకెళ్ళండి, మీరే చూస్తారుగా. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ లోపల జన్మదిన అంటున్నారుగా. ఈ 3 సంవత్సరాలు ఈయన చేస్తే ఆయన సీఎం అయితే ఎవరికన్నా ఎక్కడన్నా రైతుకి గిట్టుబాటు ధర ఎవరికన్నా ఇచ్చిండో ఒక్కరికన్నా చెప్పండి. అంటే ఎంత మంది ఇది అవుతున్నారు. రైతులకు న్యాయం చేయాలంటున్నా. అది అంటే ప్రభుత్వానికి మిరపకాయలకి పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వాలనుకుంటున్నాం. ఒక్కొక్క 10 క్వింటాలు కూడా కావాలి. ఇప్పుడు ఒక నెల్లిబడి ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఎంత ఇబ్బంది పడదు. మేము అప్పులు తెచ్చుకొని ఊరోజులు పెట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి దేనికి వచ్చింది? మాకు ప్రభుత్వం గిట్టుబాటు రేట్ ఇస్తే మాకు ఇంత దాకా వచ్చేవాళ్ళం కాదుగా. గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి మళ్ళీ వైఎస్ఆర్ ఐదురు. దాంట్లో డౌట్ లేదు. అన్ని పథకాలు ఇస్తా అని చెప్పి ఇస్తున్నారా? మరి అన్ని పథకాలు ఇస్తున్నారా? బాగా ఇస్తున్నాయి అన్న. అన్నీ వస్తున్నాయి ఫుల్గా. ఏమొస్తున్నాయి? అసలు ఉచిత బస్సు వచ్చింది. మళ్ళీ అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయి. మళ్ళీ కనుక రాకపోతే అట్ట